డిఎస్సి 2వ తేదీ అంటే కౌన్సిలింగ్ అయిపోయింది, అంత వెరిఫికేషన్ పూర్తిగా అయిపోయింది. కానీ సెలక్షన్ లిస్ట్లో నా పేరు లేదు. అంటే నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. అసలుకు అంత డగా డిఎస్సి అన్నట్లుంది. అంతా సార్ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు సార్. మొత్తం అంతా అయిపోయింది సార్. ఆ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. మొత్తం వెరిఫికేషన్ ఏ మాత్రం లేదు. మొత్తం అంతా వెరిఫికేషన్ అంతా చూడండి కావాల్సింటే. వెరిఫికేషన్ లిస్ట్లో మొత్తం ఏ మాత్రం తప్పు లేకుండా ఉంది. కానీ సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు. ఉన్నాను సార్. వెళ్తే సార్ ఇది కాల్ లెటర్ కూడా ఉంది కదా. కాల్ లెటర్ ఉంది, వెరిఫికేషన్ అయిపోయింది, 2వ తేదీ పూర్తిగా అయిపోయింది. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. హరినాయక్ అనేటటువంటి ఈయనకే కాల్ లెటర్ ఇచ్చారు. కాల్ లెటర్ ఇచ్చి కూడా సెలక్షన్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడమే ఈ డిఎస్సి నియామకాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయన్నటువంటిది నిర్ధారణ అవుతోంది. అనుమానాలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ చేపడితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. లేకపోతే నిరుద్యోగుల ఉసురు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగులుతుంది. ఏం కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు. పలానా దానికి తీసేసినామని ఆర్జేడీ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఏ మాత్రం కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఆర్జేడీ ఆఫీస్కి పోయిన అప్లికేషన్ వేసుకున్నా అన్నీ చేసినాను. కానీ నాకు ఏ మాత్రం కూడా సెలక్షన్ లిస్ట్లో పేరు లేకుండా తీసేసినారు.